శనగ నూనె కొబ్బరి నూనె ఆవిడేమో పాలనీళ్ళు కాలేమో నీకు ఏళ్ళరా కుదపెట్టాను కమ్మలు కుదపెట్టినా కొబ్బరి నూనె ఆవిడ మానవా ఎవరు నీవు? నేను మా అన్నయ్య మా నాయన చుమ్ము మానవుడు నేను తాగుతా తలకు పోసుకుంటా దాంట్లోనే బొర్లాడతా మానవంటే మానవా నేను మానలేదేంటి మళ్ళీ మానవంటవా అనగా మీరు ఎవరు మానవ మీరు? మీరెవరు? అవును నేనెవరు తెలీదా? ఎవరు మానవుడు తెలియదు నాకు. నేను వ్యాపారాన్ని పోతా అంటే అడ్డం వచ్చి ఎవరు నువ్వు నన్ను అడుగుతాండవా? వ్యాపారము ఇంకేమే వ్యాపారం అంటే ఏమిటి మానవా? నేను ఎవరైనా కానీ పొద్దునే టుడే మంచి టైంలో ఎదురు వచ్చిండవు. అవును బోని చేసుకో. బోని బోని అనగా ఏమిటి మానవా? బోని ఏంటి తెలీదా? తెలియదు మానవా. బాగా ఇచ్చే వ్యాపారం కాదు స్వామి. మానవా బోని అంటేనే తెలీదా? తెలియదు మానవా. మేము దేవతలు కదా. ఎవరు మధ్య? మాది కదిరి. మాది కదిరి. మాది కదిరి మన కదిరి కదా మానవా. మా ఊరు కదిరి. మీ ఊరు కదిరే? అవును. కదిరిలే నాకు అందరూ తెలిసిందే. ఎవరు? ఓ కోనేరు గట్ల మెట్లు కుట్టే రామగాని కొడుక మెట్లు మనవా. చీమిటి మొట్లు మోసే చుప్పుగాని కొడుక. అట్లా కాదు మానవ. మేమెవరో కూడా ఎవరు కదిరి కొమ్మలు వెళ్తున్నా. కదిరి తమ్ముడు అయినా నా పేరు గ్రమజుడమా. సో మానవా మీరు దేవతలు? అవును. మా ఊరు చెరువులో దేవతంది మీరేనా? కొనసలు చిక్కినా పక్కలు చిక్కినా? మానవా మేము దేవగా మేమనగా దేవతలు ఓటున్నాం. మీరు కదిరి దేవతలు? కదిరి దేవతలు మేము. గమ్మునండి చాలకండి. చాలా మానవా. నిన్న కాదు మొన్న కదిరి తిరణాలు నా పొద్దు తేరుకొచ్చినా. వచ్చింటివి నువ్వు తేరుకొచ్చి నువ్వు కదిరి నాకు కనిపించలేదా? అనుకోలేదా? మేము కింద ఉండము. పైన గాలి గోపుర పైన ఉంటాం. చచ్చిపోయినావా? చచ్చిపోయినాం కదా మనవా. వచ్చిన భక్తాదులకంతా మేమంతా కాపాడుతుంటాం. ఓహో కదిరి తిరణాలు తేరినా పొద్దు జనం చాలా ఉంటారు అని చెప్పి కింద ఉంటే తొక్కేస్తారు పైకి. అంతే మానవా. అట్లా కాదాడా. వచ్చిన భక్తులకంతా మేము ఆలోచిస్తూ ఉంటాము, కాపాడుతూ ఉంటాం. పైన కాపాడుతూ ఉంటారు. అవును మానవా. ఆ మాట నాకు తెలియదు సొమ్మె. లేకుండా కొబ్బరి చెప్పు తీసుకొని చెప్తాను. కొబ్బరి తింటా ఉంది పైన కూర్చుని ఊరికే మానవా. మా దేవులతో అట్లా మాట్లాడరాదు. దేవుడు షాపు పెడుతామనుకో సొమ్మె. చేపలు పెట్టారు అన్ని మానవా. సొమ్మె నాకు షాపులు కాదు శాపం. అట్లాదైతే నువ్వే పెట్టుకో. చేపలు పెట్టేది కంటే నాకు పెట్టు. మరి మానవా నీకేమన్నా కోరుకుంటే కోరుకో. వరం కాక కాదు సొమ్మె. ఇంత మూట ఎత్తుకొని వచ్చి బోని చేయమంటే బోని వద్దు. వరం అడుగు ఇచ్చా వరమ అనగాడికి కష్టాలు ఉన్ని. నువ్వు వరం ఇచ్చే దేవుడే కానీ. అవును. ఇంత పొద్దు ఎంత టైం ఇప్పుడు? నా గంట అయింది. గంట టైము. అవును. ఇంత పొద్దున్న మా ఊర్లోకి బస్సులు రావు, గాడీలు రావు, సరే సిమెంట్ లారీలు రావు, అవును, ప్లేట్లు రావు. ఏమిట్లే వచ్చు నువ్వు మానవా. మేము బస్సు దేవత కదా. మేము మాయమయ్యే దేవతలు. అంత దూరం నీకు మాయమై వచ్చి ఏమి ఆడ మాయమైతే ఇక్కడ లేస్తాం. కాసమే అంత దూరం నీకు మాయం వచ్చి ఏమి చేసినావు వీటిలే అని? ఎవరో భక్తులు ఆడబిడ్డ సంతానం లేకుండా ఉంటే సంతానం ఇచ్చే వచ్చిన మానవా. వరం ఇచ్చేదానికి వచ్చిన ఇంకా వరం ఇచ్చేసినావా? వరం ఇచ్చినాను. అయితే ఊరికి బయలుదేరుతాను. అవును మానవా. అయితే నీతో పని ఉంది స్వామి. ఏమి పని? ఇంత దూరం వచ్చిండవు అమ్మకు వరం ఇచ్చిండవు. అవును. ఎవరికైనా కానీ వరం ఇచ్చేసిండవు. అవును మానవా. నాకేమన్నా చేసిపో. ఏం కాదు కోరిక మానవ. నీ కోరిక నాకు స్వామి. నాకు నాకు స్వామి. ఏంది నాకేది? నాకేది కాదు స్వామి. నాకేమని అంటాడు. నాకేమన్నా నీకేమన్నా కొరకు వరం కాక. ఏం వరం అడిగినా? ఏమైనా ఏమడిగినా మాట తప్పకూడదు. లేదు మానవా. ఏమడిగినా కానీ ఒక్క ప్రయత్నం చేసుకో. లేదు ఏమడిగినా ఇస్తావు. అవును మానవా. సమే మానవా. ఏమడిగినా ఇస్తావు కదా. అవును మానవా. నాకు పెళ్ళి కాదు సమే. పెండ్లి ఇంత చిన్న వయసు నీకు అవసరమా పెండ్లి? చిన్న వయసు మంచి నా కొడుకు అనుకోండి. ఎంత పొద్దులే నన్ను ఊతులో చిన్నవాడు కదా నువ్వు. ఎవడు చిన్నోడా? మా అమ్మ ఎప్పుడు తిడుతుంది నన్ను. ఎలా దొడ్లో పనుకొని నా కొడుకు దొడ్డు ఎంత కొందరు పెడతామని. బాధపడద్దు.
ఊరిలో చిన్నవాడు ఇంకా లేదు సొమ్మె ఉం? నాకే అన్ని వచ్చేసినాయి, నేను పెద్దోడు ఏమేమి వచ్చాడా మనవా? నెత్తి మీద అది పుట్టిన మనిషి కూడా వస్తాయి. వచ్చినాయి సొమ్మప్ప. ఏడొచ్చాడు? ఆధార్ కార్డు కూడా ఇచ్చినారు సొమ్మె నాకే. ఆధార్ కార్డు అంటే ఏమో మనవు అది? తీసిన పని సొమ్మె మానవా నాకు కూడా పెళ్లి వయసు వచ్చింది కాలంటే ఆధార్ కార్డు నెంబర్ చూసుకో, డేట్ ఆఫ్ బర్త్. నాకు పెళ్లి కాలేదు. సరే, పెళ్లి గారు ఆశపడుతున్నావు కాబట్టి ఒక 5 తర్వాత 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళు సొమ్మె నువ్వు నిజంగా దేవుడేనా సొమ్మె? కాదు సొమ్మె 5 ఏళ్ళు ఎట్లా సొమ్మె నేను ఉండేది? ఆత్ర పడుకో. ఈ ఊర్లో జనాల కథ నీకు తెలియదు సొమ్మె. ఎట్లా? మునుబాచేరి 7:30 అయిందని అందరూ జతలు 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 జతలే పడుకుంటారు. ఒకటే పడుకోవాలంటే రాత్రి కూడా ఎంతమంది తేరాడు నేను. ఏమిటి? ఎన్న పెళ్లి కూతురు చూస్తారేమో అని. మానవా బాధపడవకు. నీకు ఆత పట్టుకున్నా కావనా? ఒక 6 నెలల తర్వాత అవుతుంది. అయ్యలేదు సొమ్మె ఇంకొంచెం దగ్గరికి రే. నా మిందికి ఎక్కువ దగ్గరికి రండి. నా మిందికి ఎక్కేది కాదు. 3 రోజులు కొంచెం దగ్గరికి వేసి. ఓ దినాలు తగ్గవాలంటే నేను పోనీ నెల అయ్యలేదు సొమ్మె ఇంకా కొంచెం దగ్గరికి రావాలా. నా మిందికి ఎక్కువ కూర్చట్లే. మానవా చాలా ఆతర పడుతున్నావు. రేపు అయితే పో. రేపు వద్దు సమయ ఈ పొద్దు అయిపోయాడు కదా చూడు. ఏమన్నా రేపు ఎట్లన్నా కానీ ఈ పొద్దు అయిపోవాలా. ఈ పొద్దే కాదు ఉంటున్నావు. అవును సమయ ఆతర పడుతున్నావు. తటాస్తు అయింది పో పెండ్లి. పెళ్ళి అయిందా? అవును సమయ వెళ్ళిపోవచ్చు. పట్టి ఈ చేస్తే కదా కర్ర తిరుకొని ఇతకు అట్లా వచ్చేస్తా. మాట మాడితే కాదు సొమ్మె బొగ్గే అయిపోతావు. అయిపోతు నువ్వు అయిపోతే పొద్దున్నకి అయిపోతాను కానీ ఇప్పుడు పెళ్ళి అయింది. అవును మళ్ళీ అదే ఇప్పుడు సొమ్మె. అదంటే అదే సొమ్మె అదే. పాలు కల్లా చేస్తారు. మళ్ళీ పూలు లోపలికి తప్పి మంచి మంచి తప్పలేదు. దేవతలు డాన్స్ ఆడతారా మానవా? సొమ్మె? మంచి ఊపు వచ్చి ఊపాడు స్వామి. బాగా ఊపుతాను కానీ మానవా అదే శోభనము. బా శోభనం అనేది కూడా తెలిసినా మీకు? లేదు లేదులే మానవ శోభనం అంటున్నావు. అది పెండ్లి అయింది 3 నెలల తర్వాత. అయ్యలే సొమ్మె అయిపోతే అయిపోల్లా. మరి రేపు అయిపోతే అయిపోవాలంతే. అయిపోతేనా? పెళ్లి అయిపోయినాక మళ్ళీ 1 సెకండ్ కూడా తట్టుకుంటూ పోపు మనకి లేదు. తటాస్తు అయింది పో. అది కూడా అయింది పో. అయిపోద్ది అయిపోతే అయిపోయింది పో. కాదు సొమ్మె పెళ్లి అయింది. అవును శోభనం అయిపోయింది. అవును ఇంకేమి? మళ్ళీ అట్లా అట్లా అంటే అదే స్వామి జుర్జూరి లల్లాలి అమటంగా అదే అదే ఏమి పెండ్లి ఇబ్బంది కావాలా? శోభనం ఇబ్బంది కావాలా? మళ్ళీ ఆత్రంలో ఉండవు నువ్వు. మళ్ళీ ఆశ్చర్యం నా కొడుకుని మానవా అది పెళ్ళి అయ్యి ఎత్తున పో 9 నెలల తర్వాత. అయ్యలే సమే సంవత్సరమే ఎత్తున పో. అయ్యలేదు అట్లంతా ఒప్పును. రయ్యంత బాగా కష్టపడతాం. పొద్దు పుట్టేప్పటికే డాడీ పైసది పొద్దు పుట్టుక డాడీ అనాలా? ఇంకెట్లా అంటారా? మానవా సమే పో అవుతుంది పో 6 నెలల తర్వాత. అయ్యలే సమే పొద్దు పుట్టేప్పటికే డాడీ పైసది. డాడీ పైసది. సరే మనం ఆత్రం పడుతున్నావు. తథాస్తు ఇచ్చే ఉన్నారు పో బిడ్ని. బిడ్ని కూడా ఇచ్చేసిన. అవును బిడ్డిలే సమే బిడ్డలతో ఇచ్చేసినావు కదా. మళ్ళీ బిడ్డ అట్లా అయ్యేది ఎప్పుడు. కానీ ఇంటికి ఏం బిడ్డలు ఇచ్చినావు నువ్వు? నాకు ఆడబిడ్డ ఇచ్చిన మనవా? ఆడబిడ్డ ఒక రోజు ఇదిరే ఇద్దరే ఎందుకో? మాకే కర్ణాటకలో ఒక్కొక్క పిల్లలకు వచ్చే అంగన్వాడీ స్కూల్లో నెలకి 24 కోడిగుడ్లు ఇస్తాను. 24 కోడిగుడ్లు? ఆడ కోడిగుడ్లకే బిడ్డలు కావాలి నీకు? 2 బిడ్డలు అయితే 48 గుడ్లు. నెల పొడుగునే తిన్నా కూడా ఇంకా మిగిలిపోతాయి. ఆడ కొడుకులు నీ కొడుకు కోసం నువ్వు బిడ్డలు ఆడుతాడు. గవర్నమెంట్ సొమ్ము ఏంటికి పెట్టాలా? సరే వానవా ఇద్దరు ఇచ్చి ఉండబో. సొమ్మే కాదా ఒకటి ఉండు అట్లా. 2 ఇచ్చిండవు. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేది ఎప్పుడు అంటే పుష్పవతులు అయ్యేది ఎప్పుడు? ఏం మానవ నీకు ఇంత తొందర? నీకు అంటే ముందుగానే అన్ని తెలుసుకునేది కదా. అది ఎవడు అయ్యేది 14 ఏదో 10 తర్వాత అవుతుంది. అయ్యేలే సొమ్మే రేపు మధ్యాహ్నానికి అయిపోల్లా. మన్నాడు పొద్దునే టమాటా చెట్లు పూలు కట్టే పల్లా. అడ్వాన్స్ 1000 రూపాయలు తీసుకోండి. నేను చెప్పు బిల్నే చెప్తాను మానవా. అవుతుంది పో 14 అయ్యేలే సొమ్మే రేపు మధ్యాహ్నానికి అయిపోవాలా. మన్నాడు పూలు కట్టే పోవాలా. అవుతుందే కదా? అయింది పోసా మానవా. తథాస్తు అయిందే. అయింది.
సరే పో. కాదు సమ్మె ఇప్పుడు పెళ్ళి అయింది, ఆ, శోభనమైంది, అవును మానవ. బిడ్డలు అయినారు, ఆ. బిడ్డలు పెద్దోళ్ళు అయినారు. అవును. నా పెండ్లం బిడ్డలతో ఇతడు చూపించు మళ్ళా పో. చచ్చి స్వామి ఇప్పుడు మానవ వాళ్ళంతా ఇక్కడ ఉండరు, మీ ఇంట్లో ఉంటారు చూడి. సమీ నేను వరం అడిగింది ఏడా ఈతవా కదా, నాకు పెళ్ళి అయింది ఏడా, ఈత బిడ్డలు అయినది ఈడే. వాళ్ళ పెద్దోళ్ళు అయినది, ఈడే. నా పెండ్లం బిడ్డలు ఏడే కావాలి నాకు. లే, ఇంట్లో ఉంటారు పోతే పెళ్ళ బిడ్డ మానవ మాట్లాడరు. వాళ్ళు ఇక్కడ ఆవిడకి ఇక్కడ ఉండరే, ఆ, మీ ఇంట్లో జరుగుతుంది ఆల్రెడీగా. అప్పుడు ఇంటే చేసేయండి సమే. సరే వెళ్ళి వస్తున్నా. కాదు నేను ఏడునుకోని మా ఇంటికాడికి నీకేం పని ఇంత పొద్దులా అని. అనగా మనవ మేము ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటాం, మనం 4 దిక్కుల పాలు చూస్తూ ఉంటాం. నువ్వు చెప్పాలి కట్టరా. 4 దిక్కుల పాలు చూస్తూ ఉంటాం మనం, మేమంతా దేవుడు పాల్గొస్తుంటావు. అవును మనవ. నీ జీవిగా నువ్వు దేవుడే. అవును మనవ. ఆ, నీ భక్తి అవును. బా నిన్ని చూసి నా కన్నులు అట్లే మోర్చిపోయినాయి. ఆశ మనవ. నీ నిజ చూపు ముఖ్యత అట్లా చూపించాము, అట్లనే బట్టలు తీసేద్దాం అవుతుందే. నీ నిజ స్వరూపు ముఖ్యత చూపించాము. నిజం చూపు అంటే అవునా, అవునా. సామంటే నా చుట్టూ ఎగురులాడుకుంటాను అట్లే కొద్దిసేపు తిందువా ఆవిడమో కొబ్బరి బాబాయ్ లోపలికి ఏమైనా ఎదిగలే.